జగన్ తప్పిదాల వల్లే రాష్ట్రంలో పలు ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు పడ్డాయని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం 2 నెలల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ పథకానికి 160 కోట్లు చెల్లించామని అన్నారు. ఇక మరో 4 రోజుల్లో 300 కోట్లు చెల్లిస్తామని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బైరాగి పట్టెడలో మాజీ సైనికులను సత్కరించారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి భావితరాలకి భవిష్యత్ తరాలకి ఎంతోమంది చేసిన త్యాగాల సందర్భం కారణంగా స్వాతంత్రం సిద్ధించనే విషయాన్ని తెలియజెప్పడానికి ఆ త్యాగాలను చేసిన వారిని స్మరించుకోవడానికి వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడానికి అందించే విదేశీ విద్యని అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న అని పేరు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం నిర్మాణం మొదలుపెట్టిన అంబేద్కర్ విగ్రహం పెడితే మంచిది, సంతోషం దానికి. కానీ అక్కడ అంబేద్కర్ గారి కన్నా వీళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో జగనన్న పెట్టుకుని ఏం సంబంధం జగనన్నకి? అంటే ఈయన అంబేద్కర్ కన్నా గొప్పవాడా, రాజ్యాంగ నిర్మాత కన్నా తన గొప్పవాడని చెప్తున్నాడా? 5 సంవత్సరాల్లో దళితుల మీద ఎటువంటి దాడులు జరిగాయో మనం చూసాం. వందల కొద్ది మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రజాకంటక ప్రభుత్వం కారణంగా. డోర్ డెలివరీలు చేశారు దళితులను చంపేసి, నడి రోడ్డు మీద పిచ్చి కుక్కని చేసి చంపేశారు. వీళ్ళు ఇవాళ దళితుల తరపున మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వదిలించిన